శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని కరివేపాకులాగా తీసి పారేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. మేన్ రాశి వారి విశ్వరూప దర్శనం మొదలైందండి. మే 12 నుంచి 15 మధ్య మీ జీవితంలోనికి అడుగుపెట్టే ఆ కీలక వ్యక్తి ఎవరు? మీ ఇంట్లో తిరుగుతున్న ఆ రహస్య శక్తి వెనుక ఉన్న అసలు నిజం ఏంటి తెలుసుకోవాలి అంటే వెంటనే వీడియోలోకి అయితే వెళ్దామండి. మేన్ రాశి వారు సాధారణ మనుషులు కాదండి. మీరు ఈ అనంత విశ్వపు ఊహలకు, దైవ శక్తికి ప్రతిరూపాలు. మీ కళ్ళల్లో వేల కళలు ఉన్నాయండి. సముద్రమంత లోతైన ప్రేమ మీ గుండెల్లో ఉంది. కానీ ఆ కళలను నిజం చేసుకోవడానికి మీరు ఒక అడుగు ముందుకేసిన ప్రతిసారి కూడా విధి మిమ్మల్ని వెనక్కి లాగి ఆడుకుంటుంది కదండి. మీరు అతి మృదువు స్వభావం కలవారండి. ఎవరికీ అన్యాయం చేయనివారు. కానీ దురదృష్టవశాత్తు అదే మీ బలహీనతగా మారిపోయిందండి. ఎంతోమంది మిమ్మల్ని వాడుకున్నారు. మీ దగ్గర ఉన్నది తీసుకున్నారు. ఆఖరికి అవసరం తీరాక కరివేపాకులాగా తీసి పారేశారు. నా మంచితనమే నాకు శాపమా? అందరికీ నేను మేలు చేస్తే నాకు ఎందుకు ఇంత కష్టం అని మీరు ఎన్నోసార్లు ఒంటరిగా కూర్చుని ఆ భగవంతుడిని ప్రశ్నించే ఉంటారు. కన్నీళ్లు పెట్టుకునే ఉంటారు. అందరికీ అన్నీ ఇచ్చి చివరికి మీ చేతులు మాత్రం ఖాళీగా మిగిలాయి కదండి. కానీ ధైర్యం కోల్పోకండి. కన్నీళ్లు తుడుచుకోండి. ఎందుకంటే ఈ రాబోయే 4 రోజులు మేన్ రాశి వారి పాలట కేవలం కొత్త రోజులు మాత్రమే కాదండి. ఇవి మీ విశ్వరూప దర్శన రోజులు అన్నమాట. మేన్ రాశి అంటే చేప చిన్నదే కావచ్చండి. కానీ సముద్రాన్ని ఇది సత్తా, దాని లోతుని కొలిచే దమ్ము దానికి మాత్రమే ఉందండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని చిన్నచూపు చూసిన వారు రేపు మీ ఎత్తును చూసి, మీ విజయాన్ని చూసి తల దించుకునే సమయం అయితే ఆసన్నమైందండి. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక అండి. సముద్రంలో ఉండే చేపకు గాలం వేయడానికి జనాలు ఎప్పుడు కాచుకునే ఉంటారండి. అయితే విషయంలోనికి వెళ్లే ముందు ఒక చిన్న మనవి అండి. జ్ఞానానికి ఎప్పుడూ ఒక విలువ ఉండాలి. నేను మీకు మీ జీవితాన్ని మార్చే అమూల్యమైన రహస్యమైన విషయాలను తెలియజేస్తున్నాను. దీనికి బదులుగా మీరు మాకు ఇవ్వాల్సింది కేవలం మీ మద్దతు మాత్రమే. గుర్తుంచుకోండి, ఒక మంచి విషయానికి మీరు మద్దతు ఇస్తేనే ఈ సకారాత్మక శక్తి మీ జీవితంలో పనిచేయడం మొదలవుతుందండి. ఇది విశ్వ నియమం. దయచేసి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. ఈ దైవిక పరిహారాలతో మీ బ్రతుకు బంగారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ 2026 మే నెలలో గ్రహాల ఆట మొత్తం కూడా మీ వైపు తిరగబోతుందండి. ఎన్నాళ్ళు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు మరియు మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా నేటితో ముగియనున్నాయండి. బి అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది ఇదేనండి. మేన్ రాశి వారికి ఈ వీడియో మీ కళ్ళ ముందుకు వచ్చింది అంటే ఇది యాదృచ్ఛికం కాదండి. మీ జీవితంలో ఇప్పుడే ఒక మౌనమైన కానీ అత్యంత శక్తివంతమైన విధి మార్పు ప్రారంభమైందండి. ఎవరికీ తెలియకుండా, శబ్దం లేకుండా మీ ఆత్మస్థాయిలో జరుగుతున్న ఈ మార్పును మీ గతాన్ని ముంచిన కొత్త జీవితానికి తలుపు తెరవబోతుందండి. మీ ఇంట్లో ఒక రహస్య శక్తి కూడా తిరుగుతుందండి. ఆ శక్తి నిన్ను భయపెట్టడానికి కాదండి, కాపాడడానికి. మీరు ఒంటరిగా ఉన్నారని అనుకున్న ప్రతి క్షణంలో కూడా ఆ శక్తి మిమ్మల్ని గమనిస్తుందండి. దారి కూడా చూపిస్తుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎందుకు ఇన్ని ఆలస్యాలు వచ్చాయో, ఎందుకు నమ్మిన వాళ్ళే దూరమయ్యారో, ఎందుకు మీరు మంచిగా ఉన్నా బాధే ఎదురయ్యిందో ఇప్పుడు ఒక్కొక్కటిగా అర్థమయ్యే సమయం అయితే వచ్చిందండి. ముఖ్యంగా ఈ మే నెల 12, 13, 14, 15 తేదీల్లో బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోనికి అడుగు పెట్టబోతున్నారండి. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట, చూపించే ఒక దారి మీ జీవితాన్ని పూర్తిగా తిప్పేసే శక్తి కలిగి ఉంటుంది. అతను ఎందుకు ఇప్పుడే వస్తున్నాడు అనే నిజం తెలిస్తే మీకు మీ జీవితమే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ వీడియో చూస్తున్న సమయం అంతా దయచేసి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని మనసును పూర్తిగా శాంతిగా ఉంచుకొని ఒంటరిగా వినండి. ఇది సాధారణ జ్యోతిష్యం కాదండి, మీ జీవితాన్ని మార్చగల సమాచారం. ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని చిన్న కామెంట్ అయితే చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. అలానే ముఖ్యమైన విషయం ఏంటంటే దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అసలు నిజాలు చివరిలోనే బయటపడబోతున్నాయండి. జీవితం మేన్ రాశి వారి జన్మ స్వభావం అండి. దేవతల కృపతో జన్మించిన ఆత్మ. మేన రాశిలో జన్మించిన ప్రతి వ్యక్తి కూడా సాధారణ మనిషి కాదు. ఈ రాశి వారికి జన్మతోనే ఒక ప్రత్యేకమైన దైవ అనుగ్రహం ఉంటుందండి. ఇతర రాశుల వారిలాగా బయటకు వెంటనే కనిపించరండి. ప్రస్తుతం మీ జాతకంలో రవి 2వ స్థానంలో సంచరించడం, జన్మశని ప్రభావం ఉన్నప్పటికీ కూడా బుధుడు మరియు చంద్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల ఈ మే 12 నుంచి 15 మధ్య కాలం మీ జీవితంలో ఒక పెన మార్పుకి నాంది కాబోతుందండి. లోతుగా పరిశీలిస్తే ఈ రాశి వ్యక్తుల జీవితం అంతా కూడా ఒక అదృశ్య శక్తి చేత నడిపించబడుతున్నట్టుగా అనిపిస్తుందన్నమాట. కానీ లోతుగా పరిశీలిస్తే ఈ రాశి వ్యక్తులు
వ్యక్తుల జీవితం అంతా కూడా ఒక అదృశ్య శక్తి చేత నడిపించబడుతున్నట్టుగా అనిపిస్తుంది. అనవసరమైన కష్టాలు, అర్థం కాని బాధలు అనుభవిస్తూ ఉంటారు. అయినా కూడా ప్రతిసారి పూర్తిగా కోల్పోయి ప్రతి పరిస్థితిలోనూ ఎవరో ఒకరు ఏదో ఒక సంఘటన వారిని కాపాడుతూ ఉంటుందండి. అదే ధర్మం, దైవకృప. అందుకే ఈ రాశివారు ఎన్ని తప్పులు చేసినా, ఎంత దూరం వెళ్ళినా చివరకు ధర్మ మార్గానికి తిరిగి వస్తారండి. మీరు లోపల చాలా నిజాయితీ కలవారు. బయటకు కోపంగా, నిర్లక్ష్యంగా కనిపించిన మనసులో మాత్రం చాలా పవిత్రంగా ఆలోచించేవారు. మీనరాశి వారి జీవితంలో ఒక విచిత్రమైన లక్షణం కూడా ఉంటుందండి. మీరు ఇతరులకు మేలు చేయాలనుకుంటారు, కానీ అదే సమయంలో మీ మంచితనాన్ని చాలామంది దుర్వినియోగం చేస్తారు. దాంతో మీరు మౌనంగా బాధపడతారు, కానీ ఆ మౌనమే ఒకరోజు వారి ఆయుధంగా మారుతుందండి. ప్రస్తుతం జన్మశని ప్రభావం వల్ల కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఈ మే 12, 13, 14 తేదీలలో లాభస్థానంలో ఉన్న బుధ చంద్రుల వల్ల మీకు ఒక స్పష్టత అనేది వస్తుందండి. దేవతల కృప అంటే సంపద, సుఖం మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన దారి చూపించడమే అసలైన కృప. ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా ఆలస్యంగా ఫలితం వస్తుందండి, కానీ వచ్చినప్పుడు మాత్రం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. చిన్న చిన్న అవకాశాల కోసం వీరు పుట్టలేదండి, ఒక పెద్ద మార్పు కోసం, ఒక గొప్ప అనుభవం కోసం ఈ రాశిలో జన్మించారు. అందుకే జీవిత ఆరంభంలో కష్టాలు, మధ్యలో గందరగోళం, చివరలో స్థిరత్వం అనే ఒక ప్రత్యేకమైన జీవన గమనం వీరికి ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు మీరు అనుకున్నది ఒకటండి, జరిగింది ఒకటి. ఇప్పటి వరకు ఎదురైన కష్టాల వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే, మీరు అనుభవించిన కష్టాలు సాధారణమైనవి కావు. ఇతరులు చిన్న సమస్యలకే కృంగిపోతే మీరు మాత్రం పెద్ద పెద్ద దెబ్బలను కూడా మౌనంగా భరించారు. ఎందుకు మీకే ఎలా జరుగుతుంది అని ఎన్నోసార్లు దేవుణ్ణి కూడా ప్రశ్నించే ఉంటారు. నిజానికి ఆ ప్రశ్నకి సమాధానం ఇదేనండి. మీనరాశి వారి జీవితంలో కష్టాలు శిక్షలాగా వచ్చాయి. బంగారాన్ని అగ్నిలో పెట్టినప్పుడే అది మెరిసేలాగా మీ ఆత్మను బలంగా చేయటానికి ఈ కష్టాలు వచ్చాయి. మీరు కష్టపడ్డారు, కానీ అదే సమయంలో మీరు ఒక అంతర్గత బలం పెరిగిందనమాట. మీరు ఒంటరిగా నిలబడగలిగిన శక్తి సంపాదించారు. ఇది చాలామందికి జీవితాంతం రాదండి. ఇంకొక ముఖ్యమైన రహస్యం ఏమిటంటే, మీ కష్టాలు ఇతరుల పాపాల వల్ల కూడా వచ్చాయండి. మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ మంచితనాన్ని చూసి అసూయతో లోపల నెగిటివ్ ఆలోచనలు పెంచుకున్నారు. వారు మీ గురించి చెడుగా మాట్లాడారు, మీ ఎదుగుదల ఆపాలని ప్రయత్నించారు. కానీ మీనరాశి వారికి దేవతల రక్షణ ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదండి. అయితే ప్రస్తుతం ఈ రాశిలో జన్మశని ప్రభావం వల్ల మరియు ఆ నెగిటివ్ శక్తి వల్ల ఆలస్యం, అవరోధాలు మాత్రం వచ్చాయండి. కానీ మే 12, 13, 14 తేదీలలో రవి 2వ స్థానంలో బలంగా ఉండడం వల్ల ఇప్పుడు ఆ ప్రభావం తగ్గే దశకు వచ్చిందనమాట. మీరు అనుభవించిన ప్రతి కన్నీటి చుక్క ఒకరోజు మీకు అదృష్టంగా మారుతుంది. ఇప్పటి వరకు మీరు కోల్పోయిన ప్రతిదీ ఒక పెద్ద లాభానికి ముందస్తు బలి మాత్రమేనండి. ఈ కష్టాల వెనుక ఉన్న అసలు ఉద్దేశం మిమ్మల్ని ఆపడం కాదండి, మిమ్మల్ని సరైన సమయంలో సరైన స్థాయికి చేర్చడం. ఇప్పుడు ఆ సమయం అయితే దగ్గర పడబోతుందండి. మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతున్న అదృశ్య శక్తి, ఇది చాలామందికి నమ్మశక్యం కాని విషయం. కానీ మీనరాశి వారి ఇంట్లో ఒక అదృశ్య శక్తి ఎప్పుడూ ఉంటుందండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఒక భావన, ఎవరో చూస్తున్నట్టు అనిపించడం, అకస్మాత్తుగా ఒక ఆలోచన రావటం, కలలో సంకేతాలు కనిపించటం, ఇవన్నీ కూడా అదే శక్తి లక్షణాలండి. ఈ శక్తి భయపెట్టడానికి కాదండి, రక్షించడానికి. ఇది మీ పితృదేవతల శక్తి కావచ్చు, లేదా మీరు గత జన్మలో చేసిన ఒక పుణ్య కార్యానికి ప్రతిఫలము కావచ్చండి. ముఖ్యంగా మీనరాశి వారికి పితృ రుణం బలంగా ఉంటుందండి. అందుకే వారి ఇంట్లో దైవ సంబంధమైన శక్తి ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? పెద్ద ప్రమాదం నుంచి చివరి నిమిషంలో తప్పించుకోవడం, తీవ్రమైన సమస్య తలెత్తబోతున్న సమయంలో అకస్మాత్తుగా పరిష్కారం రావడం, ఇవన్నీ ఆ శక్తి చేసే పనండి. కానీ మీరు ఎప్పుడైనా ఆ శక్తిని నిర్లక్ష్యం చేశారు అంటే మాత్రం అప్పుడు మీ జీవితంలో అసహనం పెరుగుతుందండి. ఇటీవల మీ ఇంట్లో వాతావరణం మారిందా? చిన్న విషయాలకు కూడా టెన్షన్ పెరుగుతూ ఉందా? రాత్రి వేళ నిద్ర సరిగ్గా రావడం లేదా? అకస్మాత్తుగా మేల్కొనడం జరుగుతుందా అండి? ఇవన్నీ కూడా ఆ శక్తి మిమ్మల్ని హెచ్చరిస్తున్న సంకేతాలండి. ఈ శక్తి ఒక విషయం కోరుకుంటుందండి, గౌరవం. మీరు మీ ఇంట్లో దైవ నామస్మరణ చేయటం, స్మరించడం, చెడు మాటలు తగ్గించడం మొదలు పెడితే ఈ శక్తి మరింత బలంగా పనిచేస్తుందండి.
అప్పుడు మీ ఇంట్లోకి అడుగుపెట్టే ప్రతి వ్యక్తి కూడా మీకు మంచే చేస్తాడు. ఇది కేవలం విశ్వాసం కాదండి, మీనరాశి వారి జీవితంలో ఎన్నోసార్లు రుజువైన సత్యం. ఆ శక్తి మీకు శత్రువా లేదంటే రక్షకుడా? చాలామందికి ఒక సందేహం ఉంటుందండి, ఈ శక్తి నిజంగా మంచిదేనా లేకంటే ఏదైనా నెగిటివ్ ప్రభావమా అని. స్పష్టంగా చెప్పాలి అంటే మీనరాశి వారి ఇంట్లో ఉన్న శక్తి శత్రువు కాదండి, కానీ మీరు చేసే పనుల మీద ఆధారపడి అది రక్షకుడిగా, మౌన సాక్షిగా మారుతుంది. మీరు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ శక్తి అడ్డంకులు సృష్టిస్తుంది. అప్పుడు మీకు అనిపిస్తుంది, ఎందుకు ప్రతిదీ నా ఎదుటే ఆగిపోతుంది అని. నిజానికి అది మిమ్మల్ని కాపాడే ప్రయత్నం అండి. మీరు సరైన మార్గంలో ఉన్నప్పుడు మాత్రం అదే శక్తి తలుపులు తెరుస్తుందండి. ఈ శక్తి మీ జీవితంలో కొన్ని వ్యక్తులను దూరం చేస్తుంది. మీరు బాధపడతారు, కానీ తరువాత కాలంలో అర్థమవుతుంది వారు ఉంటే మీకు ఇంకా పెద్ద నష్టం జరిగేదని. అలాగే కొన్ని వ్యక్తులను అకస్మాత్తుగా మీ జీవితంలోనికి తీసుకువస్తుందండి. వారి ద్వారా మీ జీవితం మారుతుంది. ఒక వ్యక్తి మాటలు మీకు అసహనంగా అనిపిస్తున్నాయా? ఇది కాదు, ఆ శక్తి మీకు ముందే సంకేతం ఇస్తుంది. ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలో, ఎవరి మాట నమ్మాలో మీకు లోపలే తెలుస్తుంది. ఈ శక్తిని శత్రువుగా భావిస్తే మీ జీవితం భారంగా అనిపిస్తుంది. మీనరాశి వారి జీవితంలో ఈ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి పాత్ర ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం అండి. బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో చాలా కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. ముఖ్యంగా ఈ మే 12, 13, 14, 15 తేదీలలో లాభస్థానంలో ఉన్న బుధుడు, చంద్రుల ప్రభావం వల్ల ఈ వ్యక్తి మీకు కొత్తవాడు కావచ్చు, లేదా ఇప్పటికే పరిచయం ఉన్నవాడు కావచ్చు. కానీ ఇప్పటి వరకు మీరు అతన్ని ఆ కోణంలో చూడలేదండి. ఈ వ్యక్తి ద్వారా మీకు ఒక సమాచారం, ఒక అవకాశము, లేదంటే ఒక సత్యం బయటపడే అవకాశం అయితే కనిపిస్తుందండి. ఆ విషయం మీకు మొదట ఆశ్చర్యం కలిగించవచ్చు, తర్వాత భయాన్ని కూడా కలిగించవచ్చు. కానీ చివరకు అదే మీ జీవితాన్ని సరైన దారిలో పెట్టే మార్గదర్శకంగా మారుతుందండి. ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదండి, మీ జీవితంలో ఇప్పుడే రావాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టే వస్తున్నారు. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఈ వ్యక్తి మాట మీ చెవికి వినపడాలి, లేదంటే మీరు మళ్ళీ పాత తప్పే చేసేవారు. బి అక్షరం కలిగిన ఈ వ్యక్తి మీకు మోసం చేయడానికి కాదండి, కానీ నిజం చెప్పడానికే వస్తాడు. ఆ నిజం కొంత చేదుగా అనిపించినా దీర్ఘకాలంలో మీకు మేలు చేస్తుందండి. ఈ వ్యక్తి మాటలను నిర్లక్ష్యం చేయకండి. ఈ వ్యక్తి మీ ఇంట్లో అడుగుపెట్టే క్షణం నుంచి మీ ఇంట్లో వాతావరణం మారుతుంది. మీ మనసులో ఉన్న గందరగోళం తగ్గుతుంది. మీరు ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు అనుభవించారో వాటికి ఒక అర్థం కూడా దొరుకుతుందండి. ఇది మీనరాశి వారి జీవితంలో చాలా అరుదుగా వచ్చే సంఘటన. ఈ అవకాశాన్ని మీరు గుర్తిస్తే మీ జీవితం పూర్తిగా కొత్త మలుపు తిరుగుతుంది. ఆ వ్యక్తి ఎందుకు ఇప్పుడే వస్తున్నాడు? కాలచక్రం ఇచ్చిన సంకేతం అండి. మీ జీవితంలో కొన్ని సంఘటనలు చాలా ఆలస్యంగా జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మార్పు ఇప్పుడు ఎందుకు మొదలవుతుంది అనే సందేహం మీలో ఉండవచ్చు. దీనికి కారణం కాలచక్రం అండి. మీన రాశి వారికి సమయం చాలా కీలకం. ముందుగానే జరిగితే నష్టం, ఆలస్యం అయితే బాధ అండి. అందుకే ప్రతిదీ ఒక నిర్దిష్ట క్షణంలోనే జరుగుతుంది. ప్రస్తుతం మీనరాశిలో జన్మశని నడుస్తున్న కాలంలో మే 12, 13, 14, 15 తేదీలలో లాభస్థానంలో బుధుడు, చంద్రుల సంచారం వల్ల ఈ సమయంలో ఆసన్నమైందండి. బి అక్షరంతో ప్రారంభమయ్యే ఆ వ్యక్తి ఇప్పుడే రావడానికి కారణం మీరు మానసికంగా సిద్ధమవడం. కొన్ని సంవత్సరాల క్రితం అతను వచ్చి ఉంటే మీరు వినే స్థితిలో ఉండేవారు కాదు. అప్పట్లో మీలో కోపం, ఆవేశం, తొందరపాటు ఎక్కువగా ఉండేదండి. ఇప్పుడు మీరు మౌనంగా ఆలోచించే స్థితికైతే వచ్చేశారు. అదే సమయం అన్నమాట. ఈ వ్యక్తి రావటం వెనుక మరో కారణం కూడా ఉందండి. మీ జీవితంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకునే మలుపుకు మీరు చేరుకున్నారు. ఆ నిర్ణయం సరైనదా కాదా అన్నది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. దేవుడు నేరుగా వచ్చి చెప్పడండి, ఒక వ్యక్తి రూపంలోనో లేదంటే ఒక మాట రూపంలోనో సంకేతం ఇస్తాడు. అదే ఆ వ్యక్తి. ఇటీవల మీరు లోపలే ఒక ప్రశ్నతో బాధపడుతూ ఉన్నారు. ముందుకు వెళ్ళాలా లేదా ఇక్కడే ఆగాలా అని. ఆ సందేహానికి సమాధానం చెప్పడానికి ఈ వ్యక్తి వస్తున్నారండి. మీరు గమనించాల్సింది ఒక్కటే, అతని మాటలు సాధారణంగా అనిపించినా లోతుగా ఆలోచిస్తే అవే మీకు దారి చూపిస్తాయండి. ఈ సమయం తప్పితే మళ్ళీ చాలా ఆలస్యమైపోతుంది. అందుకే కాలం మీకు చివరి హెచ్చరికలాగా ఈ వ్యక్తిని పంపుతుంది. ఇది భయపెట్టే విషయం కాదండి, ఇది ఒక అవకాశం. మే 12వ తేదీ విధి ద్వారా నెమ్మదిగా తెరుచుకునే రోజండి. బయట ఎటువంటి హడావిడి కనిపించకపోయినా లోపల ఒక తలుపు తెరుచుకుంటుంది. మీరు గమనించకపోయినా మీ జీవిత దిశ మారడం మొదలవుతుంది. ఈ రోజున మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుందండి. ఇప్పటి వరకు మీరు పట్టుకొని ఉన్నది తప్పు దారిని అని, లేదంటే అవసరం లేని భారమని. ఒక ఆలోచనను వదిలేయాలి అనే భావన బలంగా వస్తుందండి. అదే విధి మార్పుకి మొదటి అడుగు. ఈ రోజుల్లో మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. జనాల మధ్య
ఉన్నా కూడా మనసు లోపలికి వెళ్ళిపోతుంది. ఇది మంచిదేనండి, ఎందుకంటే ఈ రోజుల్లో మీ ఆత్మ మీతో మాట్లాడుతుంది. మీరు దానిని వినగలిగితే చాలా పెద్ద పొరపాటు నుంచి తప్పించుకుంటారన్నమాట. అయితే మే 12వ తేదీ రాత్రి మీరు చూసే కళ, వినే మాట, చదివే వాక్యం అన్ని సంకేతాలేనండి. వాటిని తేలిగ్గా తీసుకోకండి. అదే మీ భవిష్యత్తుకు పునాది అండి. ఈ రోజున మీరు చేసే చిన్న మార్పు రాబోయే నెలలన్నింటిపైన ప్రభావం చూపుతుంది. ఈ రోజున కోపం కానీ, తర్కం కానీ, మొండితనం తగ్గిస్తే విధి మీ వైపు తిరుగుతుందండి. అదే మీరు గట్టిగా ఎదిరిస్తే కొంత ఆలస్యం మాత్రం తప్పదండి. ముఖ్యంగా ఈ మే 12, 13 తేదీలు అదృష్ట మార్పు నిజంగా మొదలయ్యే రోజులండి. మే 14వ తేదీన మీకు కొత్త శ్వాస, కొత్త ఆలోచన, కొత్త మార్గం అండి. ఈ రోజు ఉదయం లేచినప్పట్లో మీలో ఏదో ఒక తేలికపాటి భావన ఉంటుంది. సమస్యలు ఉన్నా కూడా మనసు భారంగా ఉండదండి. ఇది అదృష్ట మార్పు మొదలైన సంకేతం అన్నమాట. ప్రస్తుతం మీ రాశిలో జన్మశని ఉన్నప్పటికీ కూడా లాభస్థానంలో ఉన్న బుధచంద్రుల వల్ల ఈ రోజున మీరు వినే ఒక వార్త లేదంటే మాట్లాడే ఒక సంభాషణ మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుందండి. ఇప్పటి వరకు అసాధ్యంగా అనిపించిన విషయం ఇప్పుడు సాధ్యంగా అనిపిస్తుంది. నిర్ణయాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయండి. ముఖ్యంగా డబ్బు విషయంలో కానీ, ఉద్యోగం, నివాసం, సంబంధాల విషయాలలో ఈరోజు మీరు భయపడకుండా ఒక అడుగు వేస్తే విధి మరో 2 అడుగులు ముందుకు వేస్తుంది. ఈ రోజు నుంచి మీ జీవితంలో ఒక విచిత్రమైన సహకారం మొదలవుతుందండి. మీరు అడగకుండానే సహాయం వస్తుంది కూడా. అడ్డంకులు తేలిగ్గా తొలగిపోతాయండి. కానీ ఇది శాశ్వతం కావాలి అంటే మీరు నిజాయితీగా ఉండాలండి. మీ మనసులో ఒకటి, బయట ఒకటి పెట్టుకుంటే ఈ శక్తి వెంటనే తగ్గిపోతుందండి. మే 14న మీరు దేవుణ్ణి గుర్తు చేసుకున్న క్షణం నుంచి మీ జీవితంలో రక్షణ ప్రారంభమవుతుందండి. మే 15వ తేదీ మాటల ద్వారా జరిగే అద్భుతం. ఈరోజు మాటలు చాలా శక్తివంతంగా ఉంటాయండి. మీరు తట్టుకునే శక్తి ఉన్నవారికి విధి నిజమైన సహాయం చేస్తుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటేనండి. మీ పని మీద నమ్మకం ఉంచండి. ఎవరు అడ్డుపడతారని భయపడకండి. మీ పని మీరు నిజాయితీగా చేస్తే మిగతా పనంతా కూడా విధి చేసుకుంటూ పోతుంది. మీనరాశి వారి కుటుంబ జీవితంలో ఎప్పుడు కూడా రహస్యం ఉంటుందండి. అది అందరికీ తెలిసిన నిజం కాకపోవచ్చు, కానీ మీ మనసులో ఎప్పుడూ ఒక అనుమానం, ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నాడు అనే సందేహం అన్నమాట. ఇప్పుడు ఆ సందేహానికి సమాధానం దొరికే సమయం కూడా వచ్చిందండి. కుటుంబంలో ఒక వ్యక్తి గురించి మీరు పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు, లేదంటే ఒక నిజాన్ని దాచిపెట్టడం వల్ల చాలా అపార్థాలై ఉండవచ్చు అనమాట. ఆ నిజం బయటపడితే మొదట మీకు షాక్ కలగవచ్చు, లేదంటే బాధ కూడా కలగవచ్చండి. కానీ అదే నిజం మీకు విముక్తిని ఇస్తుందండి. ఈ నిజం బయటపడడం వల్ల కుటుంబంలో వాతావరణం మారుతుందండి. ఇప్పటి వరకు ఉన్న ఒత్తిడి తగ్గుతుందండి. మౌనంగా ఉన్న సమస్య మాట్లాడే స్థాయికి వస్తుందన్నమాట. మీనరాశి వారికి ఇది చాలా ముఖ్యమండి. ఎందుకంటే మీరు మాటల్లో కాకుండా మనసులో బాధను దాచుకునే స్వభావం కలవారు కాబట్టి. ముఖ్యంగా మే 12, 13, 14, 15 తేదీలలో మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు అనమాట. ఆ నిర్ణయం కుటుంబ సభ్యులందరికీ నచ్చకపోవచ్చు, కానీ మీ అంతరాత్మకు నచ్చుతుందనమాట. అదే సరైన నిర్ణయం అండి. అందరి సంతోషం కోసం మీ జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నిజం ఎప్పటికైనా కూడా బయటపడుతుంది. దాన్ని ఎంతకాలం దాచినా చివరికి అదే మనసును గాయపరుస్తుంది. ఇప్పుడు మీరు ఆ బరువులు వదిలేస్తున్నారండి. గత జన్మ పుణ్యఫలం ఇప్పుడు ఫలించడం ఎలా? మీనరాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకత ఉందండి. మీరు చాలాసార్లు తమకు తెలియకుండానే మంచి పనులు చేస్తూ ఉన్నారు. ఎవరికైనా సహాయం చేయడం, బాధలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం, నిస్వార్థంగా చేయూత ఇవ్వడం. ఈ గుణం మీరు నేర్చుకున్నది కాదండి, గత జన్మల నుంచి వచ్చిన స్వభావం. మీరు చేసిన ఆ పుణ్య కార్యాలన్నీ కూడా ఇప్పుడు ఫలించడానికి సిద్ధమవుతున్నాయండి. ఆ బలం మీకు నేరుగా డబ్బుగాను, పేరుగాను రావాల్సిన అవసరం లేదండి. మొదట మీకు రక్షణగా, ఆ తర్వాత అవకాశంగా, చివరికి స్థిరత్వంగా వస్తుందండి. ఎన్నోసార్లు మీరు ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు. తీవ్ర నష్టం జరగబోతున్న సమయంలో ఏదో ఒక కారణం వల్ల తప్పించుకున్నారు. ఇది అదృష్టం కాదండి. ఈ పుణ్యఫలం వల్ల మీ జీవితంలోనికి వచ్చే వ్యక్తులు కూడా ప్రత్యేకమైన వారే. వారు మిమ్మల్ని తర్వాత కాలంలో ఆదుకుంటారు. అది మీకు మేలు చేస్తుందండి. ఇప్పుడు మీరు చేసే ప్రతి మంచి పని రెట్టింపుగా మీకు తిరిగి వస్తుందండి. అలానే చెడు ఆలోచనలు కూడా వెంటనే ఫలితం వస్తుందండి. అందుకే ఈ దశలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీ ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి కాబట్టి. దేవుడు సంకేతాలు మీరు ఈ సమయంలో గుర్తించాల్సింది. దేవుడు ఎప్పుడు నేరుగా మాట్లాడండి, సంకేతాల ద్వారా మాత్రమే మాట్లాడతాడు. మీనరాశి వారికి ఈ సంకేతాలు ఎక్కువగా వస్తాయండి, కానీ మీరు వాటిని పట్టించుకోవడమే సమస్య. ప్రస్తుతం మీనరాశిలో జన్మశని ఉన్నా కూడా లాభస్థానంలో బుధుడు, చంద్రుల ఉండడం వల్ల ఇప్పుడు మీరు గమనించాల్సిన సమయం వచ్చేసిందండి. ఒకే విషయం మళ్ళీ మళ్ళీ వినిపించడం, ఒకే ఆలోచన తిరిగి తిరిగి రావటం,
ఒకే పేరు లేదా అక్షరం ఎదురవ్వటం ఇవన్నీ సంకేతాలనండి. ఇవన్నీ యాదృచ్ఛికం అనుకుంటే మీరు పెద్ద అవకాశాన్ని కోల్పోయినట్టే. ఇటీవల మీకు వచ్చే కళలో కూడా చాలా ముఖ్యమైనవండి. మీ భవిష్యత్తును నేరుగా చూపించకపోయినా మీ మనసులోని భయాలు, ఆశలు, అవసరాలను బయటపెడతాయండి. ఆ కళలో కనిపించే భావాలు పట్టించుకోండి. అవే మీకు దారి చూపిస్తాయి. అయితే ప్రతిసారి ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించకపోవటానికి కారణం మీరు ఎదిరించకపోవటం అండి. అది బలహీనత కాదు, అదే మీ బలం. మీరు ప్రతీకారం కోరలేదు, న్యాయం దేవుడికి వదిలేశారండి. అందుకే మీకు నష్టం జరగకుండా అదే శత్రువులు తమ మాటల్లోనే చిక్కుకుంటారండి. ఇప్పటి వరకు దశలో శత్రువుల ప్రయత్నాలు పూర్తిగా బలహీనపడతాయండి. వారు ఎంత ప్రయత్నించినా మీపై ప్రభావం చూపలేరు. ఎందుకంటే మీ జీవితంలో దైవ నిర్ణయం అమల్లోనికి వస్తుంది కాబట్టి. ఇప్పుడు మీ మాటల శక్తి పెరిగే సమయం. ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలకు అంతగా విలువ దక్కలేదని అనిపించే ఉండవచ్చు. మీ సలహాలు పట్టించుకోలేదు, మీ అభిప్రాయాలను తేలిగ్గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుందండి. ఈ దశలో మీరు పలికే మాటలు బలం పెరుగుతుంది. మీరు చెప్పిన ఒక్క మాట ఎవరో ఒకరి జీవితంపై ప్రభావం అయితే చూపుతుందండి. మీరు కోరుకున్నది మాట రూపంలో బయట పెడితే అదే నిజమయ్యే అవకాశం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం మీ రాశిలో జన్మశని ఉన్నా కూడా లాభస్థానంలో బుధుడు మరియు చంద్రుడు ఉండడం వల్ల వాక్శుద్ధి పెరుగుతుంది. అందుకే ఈ సమయంలో మీరు జాగ్రత్తగా మాట్లాడాలి. కోపంతో పలికిన మాటలు కూడా త్వరగా ఫలిస్తాయండి. అయితే అలానే సానుకూలంగా పలికిన మాటలు కూడా మీ అదృష్టాన్ని పెంచుతాయి. మీ నోటి మాటే మీ భవిష్యత్తు దిశను నిర్ణయించే స్థాయి కూడా చేరుతుందండి. అయితే మీరు కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలండి. అందులో మొదటిది ఏంటి అంటే కనుక మీ ప్లాన్ని అందరికీ చెప్పకండి. మీ ఆలోచనలు మౌనంగా ఉంచితే అవే బలంగా మారతాయండి. ఇక రెండవది, భావోద్వేగాలలోనే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కొద్దిసేపు ఆగి ఆలోచిస్తే సరైన దారి కనిపిస్తుంది. భగవంతునిపై భారం వేయండి, అంతా శుభమే జరుగుతుందండి. చూశారు కదండి మీనరాశి జాతకులు, మీ జీవితంలో జరగబోయే ఈ మార్పు ఒక అద్భుతమైన ఆరంభం మాత్రమే. గుర్తుంచుకోండి, ఆ అదృశ్య శక్తి మీకు ఎప్పుడూ తోడుంటుంది. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. బి అనే వ్యక్తి ద్వారా మీకు అందే ఆ సంకేతాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ మనసులోని భావాలను లేదంటే మీ పేరులోని మొదటి అక్షరాన్ని జై హనుమాన్ అని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో లోతైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిష రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో శక్తివంతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖనో భవంతు.